హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్. అందరూ మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఉల్లిపాయ వెల్లుల్లి కారం బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను. చూడండి, వేడి వేడి అన్నంలో ఉల్లిపాయ వెల్లుల్లి కారం వేసి చేసిన బెండకాయ ఫ్రై ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా టేస్టీగా ఉంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సో నోట్లో ముద్ద పెట్టుకుంటుంటే అలా కరిగిపోతుంది. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా వచ్చింది. ఎప్పుడు బెండకాయ పులుసు, బెండకాయ చేప వేసి పులుసు చేసుకోవడం, బెండకాయ ఫ్రై నార్మల్గా చేసుకోవడమేనా? మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకొని దాన్ని ఆయిల్లోకి ఆనియన్ని యాడ్ చేసేసుకుంటున్నాము. చూడండి, ఈ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి. అంత మీడియం ఫ్లేమ్లోనే మనకు ఇది ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఆనియన్స్ అనేది లైట్ కలర్లో చేంజ్ అయ్యాయి. తర్వాత నేను ధనియాలు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇలా జీలకర్ర వేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిగడ్డ సైజ్ మొత్తంని యాడ్ చేశాను. ఇలాగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి కొత్తిమీరని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిపోవాలి కొత్తిమీర కూడా. అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాము. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. అలాగే ఆనియన్ అనేది ఎర్రగా రాకూడదు. ఇలాగే మంచిగా ఆయిల్లో కొంచెం మీడియంగా ఆనియన్ అనేది ఫ్రై అవ్వాలి. ఇలాగా దంచి పెట్టుకున్న కారం పొడిని నేను యాడ్ చేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ కారం అండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం పొడి. దీన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా దీంట్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాము. సో ఈ కారం యాడ్ చేసినప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. అలాగే అదే ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, అలాగే పోపు దినుసులు, ఫ్రైకి కావాల్సిన పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం కరివేపాకుని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేసుకొని చిటపటలు ఆడిన తర్వాత ఇక్కడ బెండకాయని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, బెండకాయలని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఓపెన్ చేసి చూస్తే చూడండి, బెండకాయలు కొంచెం ఉడికాయి. సో ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగే ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో కొంచెం అయితే ఉడికింది బెండకాయ. మధ్యలో సాల్ట్ కూడా యాడ్ చేశాను, అది స్కిప్ అయిపోయింది. బెండకాయ సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. మెత్తగా పేస్ట్ని గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే కచ్చా పచ్చాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియంగా గ్రైండ్ చేసుకున్నాను, నాకైతే మంచిగా అనిపించింది. సో ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాక చూడండి, ఓపెన్ చేసి చూస్తే ఎంతో గుమగుమలాడే ఉల్లిపాయ వెల్లుల్లి బెండకాయ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినండి. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.